మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు వారి తల్లులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకం కింద ఈ నెల జూలై 22న నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పథకం అమలుకు అవసరమైన 10,120.78 కోట్ల నిధుల విడుదలకు విద్యాశాఖ అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూపొందించిన ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందించనుంది ప్రభుత్వం. పథకం నిబంధనల ప్రకారం ఒక్కో విద్యార్థికి కేటాయించే 15,000లో 13,000 తల్లి బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేయనున్నారు. మిగిలిన 2,000ను పాఠశాల నిర్వహణ, మౌలిక వస్తువుల అభివృద్ధి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల అవసరాల కోసం కేటాయించనున్నారు. ఈ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనుండగా 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. నిధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జమ కావాలంటే లబ్ధిదారులైన తల్లులు తమ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకు ఖాతా సక్రియంగా ఉందో లేదో ముందుగానే ధృవీకరించుకోవాలని తెలిపారు. ఆధార్ అనుసంధానం, ఖాతా సమస్యలు ఉంటే నగదు జమ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన అర్హుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల వెరిఫికేషన్ పూర్తయినట్లు విద్యాశాఖ వెల్లడించింది. జూలై 22న అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. అదే రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా డీబీటీ విధానంలో తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. ప్రభుత్వం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 1వ తరగతిలో చేరిన విద్యార్థులు, పాఠశాల మారి 9వ తరగతిలో చేరిన వారు, 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల వివరాల నమోదు ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ విద్యార్థుల అర్హతలను అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆగస్టు 30 లోపు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో కూడా ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందించాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. మొదటి విడతలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు జూలై 22న నిధులు విడుదల చేయగా, రెండో విడతలో కొత్తగా చేరిన విద్యార్థులకు అర్హత ఆధారంగా ఆగస్టు 30 నాటికి ఆర్థిక సాయం అందించనుంది.